గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎగ్జాక్ట్ 5 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ మీటింగ్ కాస్త డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఉదయం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో మీనాక్షి నటరాజన్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, శ్రీధరబాబు సమక్షంలో దాదాపు 2 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ కి చేరుకున్న వెంటనే టీపీసీసీ అధ్యక్షులు, అలాగే కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఖర్గే వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా మారనుంది. ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడువు ముంచుకొస్తోంది. కాబట్టి ఈ గడువు లోపు స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేతలతో, అలాగే డీసీసీ అధ్యక్షులతో, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా వరకు కూడా అంతర్గత విభేదాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా దగ్గర నుంచి ఖైరతాబాద్ వరకు కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ చక్కబెడుతూ ఎలా ముందుకు వెళ్ళాలి. అలాగే లోకల్ బాడీ ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి పోస్టింగ్ కూడా విడుదల చేయలేదు, ఎలాంటి భర్తీ కూడా కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి, అలాగే క్లీన్ స్వీప్ చేయాలి అన్న ఆలోచనతోనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తాన్ని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కూడా 119 నియోజకవర్గాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క అభ్యర్థి ఖరారు చేసే అభ్యర్థి దగ్గర నుంచి అలాగే అక్కడ ఉండేటటువంటి ఫుట్ వర్క్ వరకు కూడా చాలా వరకు కూడా ఫుట్ వర్క్ చేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలతో పాటు పాదయాత్రలు, అలాగే 2వ విడత పాదయాత్రలు కూడా ప్రారంభించే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీకి అలాగే క్యాడర్ మొత్తాన్ని కూడా ఉద్దేశిస్తూ క్యాడర్ ని బలోపేతం చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవేవైతే ఉన్నాయో పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రజల్లోకి ఇప్పటి వరకు కూడా స్ప్రెడ్ అవ్వలేదు. ఈ అంశానికి సంబంధించి కూడా నేతలు ఏదైతే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలకి కూడా దిశానిర్దేశం చేస్తూ ఎలా పార్టీని బలోపేతం చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇంటర్నల్ కోల్డ్ వార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కబెడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం మీద చూసుకున్నట్టయితే బీసీ 42% రిజర్వేషన్ అంశం ఇందులో కీలకంగా మారింది. ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ అంశం కీలకంగా మారింది. బీసీ 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే దీన్ని డిలే చేసి ఏదైతే మరో డేటు, అలాగే మరో పిటిషన్ కోర్టులో వేసుకుని మరో వెసులుబాటు కోరుతూ బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా అనేది కూడా ఇక్కడ చాలా వరకు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు జరగబోయేటటువంటి కీలక సమావేశం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక సమావేశంలో చాలా వరకు కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ దగ్గర నుంచి ఇటీవల తాజాగా చూసుకున్నట్టయితే యూరియా ఇన్సిడెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా దిగుమతులకు సంబంధించి కూడా ఈ అంశానికి కూడా చాలా వరకు కూడా కూలంకుషంగా సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద 42% రిజర్వేషన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కులగణనతో పాటు అనేక పథకాలకి సంబంధించి, అలాగే మొత్తం మీద ఏదైతే ఓట్ చోర్ గద్దె చోర్ అంశానికి దగ్గర నుంచి కూడా చాలా వరకు వీటన్నిటినీ కూడా
పరిగణలోకి తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి స్థానిక సంస్థల ఎన్నికలకి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరిని నిలబెడతారా అనేది కూడా చాలా వరకు కూడా పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా చాలా వరకు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గతంలో మీనాక్షి నటరాజన్తో చాలా వరకు నేతలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే నామినేటెడ్ పదవులకి సంబంధించి కావచ్చు, అలాగే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులకు చూసుకున్నట్టయితే 30% పైనే మాత్రమే ఇప్పటి వరకు భర్తీ అయింది. మిగతా ఇంతవరకు కూడా భర్తీ కాలేదు. వాటికి సంబంధించి కూడా కూలంకుషంగా ఈ సమీక్షా సమావేశం ఏదైతే టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చేస్తున్నటువంటి ఈ సమావేశంలో చాలా వరకు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి అంశాలతో పాటు, అలాగే కేంద్రంలో ఫైట్ చేస్తున్న జంతర్ మంతర్లో బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఫైట్ చేస్తున్నటువంటి అంశం వరకు ఏదైతే ఇంటా బయట ఏదైతే లోకల్ గా రాష్ట్రంలోనూ అటు బయట చూసుకుంటే ఢిల్లీలోనూ రెండు ఈ 42% రిజర్వేషన్ అంశం ఇప్పటి వరకు రాష్ట్రపతి వరకు వెళ్ళింది. ఇప్పటి వరకు ఆమోదముద్ర పొందలేదు. 9th షెడ్యూల్ లో ఎలా పెట్టాలి, అలాగే ఒకవేళ ఎటువంటి అనుమతి రాని పక్షంలో లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ తరపున ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. విజయ్, ఉషా, ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి అయితే రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగానే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో అంటే కోర్టు తీర్పు కూడా ఉంది, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్న నేపథ్యంలో ఈ పార్టీ పరంగానే ఈ బీసీ రిజర్వేషన్పై ఒక స్పష్టత తీసుకునే వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? విజయ్, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైన గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ 30వ తేదీ లోపు కూడా ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇది ఫుల్ఫిల్ చేయాలి. లేని పక్షంలో హైకోర్టు తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వానికి ఉన్నటువంటి అనదర్ ఆప్షన్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ అంశానికి సంబంధించి మరొక డేట్ను కూడా ఇవ్వాల్సిందిగా కూడా ఒక పిటిషన్ వేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అనంతరం ఈ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి షెడ్యూల్ని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. 30వ తేదీ లోపు కూడా ఎలా ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఫిల్ చేస్తారు, భర్తీ చేస్తారు. ఎన్నికల్లో భాగంగా ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. హైకోర్టు కూడా చురకలు వేసింది. ఇప్పటి వరకు కూడా ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, అభ్యర్థులు ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు అన్న కోణంలో కూడా అడిగిన అంశం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు స్పీకర్ ఘట్టం ప్రసాద్ వద్ద ఈ అంశం కూడా వెళ్ళింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా చాలా వరకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు జరగబోయేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండాగా తీసుకొని, అలాగే మొత్తం నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎలా ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళాలి అన్న అంశాన్ని కూలంకుషంగా సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ సమక్షంలో జరగబోయేటటువంటి టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరగబోయేటటువంటి ఈ మీటింగ్ చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి అలాగే క్యాడర్ ని బలోపేతం చేస్తూ, అలాగే పథకాల విషయానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశం కూడా చాలా వరకు కూడా సమస్యలే ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ఏళ్లు గడుస్తోంది కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చి. ఇప్పటి వరకు కూడా కొన్ని పదవులు ఏదైతే నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి భర్తీలు ఏదైతే ఇంటర్నల్ కోడ్ వార్స్ లో భాగంగా ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వీటిని కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళినటువంటి అంశాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా వరకు కూడా చర్చకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.